నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ ఒక బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి, దాని ముందు మొలకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటళ్లలో 1 బాటలు కల్తీ బాటలు. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటల్లో 1 బాటల్ కల్తీ బాటల్, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు బెల్లాలకు ₹1 ఇచ్చేయడం. అమరావతిలో చూస్తే స్క్వేర్ ఫీట్ కట్టడానికి అడుక్కు ₹20,000 పైన, స్క్వేర్ ఫీటు ₹20,000 పైన. అదే హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, చెన్నైలోనూ 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా ₹4,500, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలు, ₹20,000 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట? హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనికాయలకు బెల్లాలకు అమ్మడము. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది, 53% వర్షం లోటు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర చూసినా అంతే, సెంట్రల్ ఆంధ్ర చూసినా అంతే, రాయలసీమ చూసినా అంతే, ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారనంటే, శ్రీశైలంలో ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 878 అడుగులు పైన ఉంటేనే నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయగలుగుతాం 44,000 క్యూసెక్స్. 878 అడుగులు శ్రీశైలంలో ఉంది, కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా. పక్కన తెలంగాణ పవర్ హౌస్లో నుంచి పవర్ జనరేషన్, ఆంధ్ర పవర్ జనరేషన్. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో నుంచి పంపు కూడా చేస్తున్నారు నీళ్ళు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్. రాయలసీమకు మాత్రం నీళ్ళు ఇవ్వడంలా. 878 అడుగుల నుంచి వీళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ కిందికి నీళ్ళు కొడతా ఉంటే
ఆ నీళ్లు 878 అడుగుల నుంచి కిందికి వచ్చేస్తే ఆ తర్వాత నువ్వు రాయలసీమకు నీళ్ళు లేవు, ఇవ్వాలనుకున్నా లేవు. ఎందుకంటే ఆ లెవెల్ ఉంటేనే నీళ్ళు ఇవ్వగలుగుతాం. రాయలసీమ లిఫ్ట్కేమో ఈయన వ్యతిరేకం. అసలు ప్లానింగ్ అనేది లేదు. రైతులు అనేది ఏమవుతున్నారు అనేది చీకు చింత లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళు లేని పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఫస్ట్ అంతా ఏమన్నాడు, ఈయనంతకి ఈయనే పంటలు వేయమని చెప్పినాడు. ఇదే కృష్ణా జిల్లాలో కూడా అన్ని చోట్ల రైతులందరూ 40% పెట్టుబడి పెట్టి నారుమడులు వేసి ఫర్టిలైజర్స్ అల్లి 40% పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఈ ఉచిత పంటల బీమా లేదు, మరోవైపు ఏమో నేను నీళ్ళు ఇవ్వను అంటాడు. రైతులకి ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయడు. రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఎక్కడా కూడా పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంటు వసతి దీవెన అయితే ఇవ్వక మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 1100 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం. 3000 మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 3300 కోట్లు రూపాయల పిల్లలకు వసతి దీవెన కింద. విద్యా దీవెన కింద 2000 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించింది ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. అక్కడ ఆగిపోయింది అంతే. అక్కడ నుంచి ఈ సంవత్సరం కూడా లెక్కేసుకుంటే, ఈ సంవత్సరం మార్చి దాకా కూడా లెక్కేసుకుంటే 13 క్వార్టర్స్, అంటే 13 త్రైమాసికాలు. ఈ సంవత్సరం ఎండ్ దాకా తీసుకుంటే 13 క్వార్టర్స్. ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు ఖర్చు అవుతుంది ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలంటే. 700 కోట్లు ఇంటూ 13 అంటే 9100. వసతి దీవెన కింద 3300 కోట్లు, 12400 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1700, ఒకసారి 1100, 9000 చిల్లర కోట్లు పెండింగ్. పిల్లోళ్ళు సంతోషంగా లేరు. ఫీజులు అందని పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, వైద్యం అందని పరిస్థితి. అక్క చెల్లెమ్మలకు కనీసం ఈయన చెప్పిన హామీల కథ దేవుడు ఎరుగు, సూపర్ 6, సూపర్ 7 కథ దేవుడు ఎరుగు. ఇచ్చే 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసేసినట్టు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసిన ఇప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చినాం. రకరకాల పద్ధతుల్లో చేయబట్టుకొని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగి అక్క చెల్లెమ్మలు కూడా వేగంగా కట్టడం మొదలెట్టి ఏకంగా 20,000 నుంచి 49,000 కోట్లకు మన హయాంలో పెరుగుదల ఉంటే ఇప్పుడు 49,000 కోట్ల నుంచి ఈ రోజుటికి 39,000 కోట్లకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు. డ్రాప్ అవుట్స్, ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి తప్పుకున్నారు, స్కూళ్ళు బాగలేవని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు.